దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ మధ్యలోనికి ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చిన పల్లెకు క్రీస్తు సువార్త వ్యవస్థాపకులు విజయ్ కుమార్ అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఇప్పుడే మనం విన్నాము, పల్లెకు క్రీస్తు సువార్త పరిచర్య 30 రోజులు 30 గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని. సుమారు ఈ పరిచర్య 13 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. ఎన్నో కష్టాల మధ్యలో కొనసాగింది. దేవుడు ప్రతి సంవత్సరం పరిస్థితులన్నీ కూడా క్రమపరిచి జరిగిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమయంలో క్రిస్మస్ గురించి, అలాగే ఈరోజు ఈ కుటుంబ పక్షముగా లేక ఇక్కడ ఈ సంఘ పక్షముగా సెమీ క్రిస్మస్ పండుగ, అది కేక్ కటింగ్. అయితే అయ్యగారు 10 నిమిషాలలో చెప్పమన్నాడు. ఏం చెప్పాలి 10 నిమిషాలు? ఏం అర్థం కాదు నాకు కూడా. క్రిస్మస్ సందేశము అని అంటే మన మోహనాలు చెప్పేశాడు, అయిపోయింది. 10 నిమిషాలు అని అంటే ఉపోద్ఘాతమే 10 నిమిషాలు పడుతుంది, పరిచయమే 10 నిమిషాలు. కాబట్టి నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చదవండి. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనం, అపోస్తుల కార్యములు 3, 22, 23 వచనం చదువుతారమ్మా. ముందు ద్వితీయోపదేశకాండం చదవండి 18, 16. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేశాను అని అంటే, క్రీస్తు ప్రభు వారు పుట్టిన తరువాత పుట్టాడని మనం అనుకుంటున్నాం ఇప్పటికీ 2025 సంవత్సరముల క్రిందట. కానీ క్రీస్తు ప్రభు వారు పుడతాడని ప్రవచనం ఎవరి ద్వారా? మోషే ద్వారా దేవుడు పలికించాడు. ఏమని చెప్పాడమ్మా మోషే గారు? మోషే ఇట్లే, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఇశ్రాయేలీల ప్రజలకు నాయకత్వం వహించినటువంటి ప్రవక్త అయినటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు అని అంటే, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు మీకోసం పుట్టిస్తాడు అని చెప్పాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మీ కొరకు పుట్టించును అనే మాట మీరు మైండ్లో పెట్టుకొని ఒకసారి లోకసువార్త 2వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ కూడా మనం చూద్దాము. లోకసువార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరి మాట చదువుతారు?
లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లూకా గారు రాస్తూ ఏమన్నాడు అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువు అయిన క్రీస్తు. నేడు మీ కొరకు అనే మాట. మోషే ప్రవక్త ఏమన్నాడు? మీ కొరకు, మీ జనంలో నుంచి మీ కొరకు నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడు అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రెండు పుట్టుకల గురించి వ్యత్యాసాన్ని మనం చూడగలిగితే, లేక ఆ పుట్టుకలో జరిగినటువంటి సందర్భాలను మనము ఒకసారి గుర్తు చేసుకుంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించాడు. నేను చాలా అవుట్లైన్లో చెప్తాను, ఇదంతా మొత్తం పెట్టేసి. ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకత్వం వహించి ఐగుప్తు యొక్క శర నుండి విడిపించి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు తీసుకొని వచ్చాడు? 40 సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభువు వారు పరలోకమును వీడి భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే, భూమి మీద పాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి పోతున్న ప్రతి ఒక్కరిని మోషే ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించాడు. బాగా మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే, 12 గోత్రముల ప్రజలను మాత్రమే వాగ్దాన దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి నడిపించాడు. కానీ క్రీస్తు ప్రభువారు పరలోకమును వీడి భూమి మీదికి వచ్చి తన పుట్టుకను ప్రారంభించినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువారు, ఆయన భూమి మీద ఉన్నటువంటి ఒక గోత్రాన్ని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. మోసే ఇశ్రాయేలు ప్రజలను 12 గోత్రములనే నడిపించటానికి నాయకుడుగా ఉన్నాడు, నాయకత్వం వహించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును వీడి భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ, ఒక గోత్రానికి సంబంధించింది కాదు, ఒక గోత్రానికి సంబంధించిన వాటి మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరలోకానికి నడిపించటానికి బాట వేశాడు. చప్పట్లు కూడా దేవుని మాయపడు. మోషే అరణ్యంలో వాళ్ళకు మార్గమేం సిద్ధపరచాలి. ఇదిగో పలాని మార్గం నేను సిద్ధపరిచాను. క్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పరలోకం తీసుకెళ్ళటానికి, మోషే వాగ్దాన దేశానికి తీసుకెళ్ళటానికి ప్రయాసపడ్డాడు. కానీ క్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని పరలోకానికి తీసుకొని పోవటానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ప్రియులారా, ఆ మార్గమే మనందరం నడవలసిన ఉన్నతమైన మంచి మార్గం. మనం నడవలసినటువంటి మార్గం క్రీస్తు ప్రభువారి మార్గం మాత్రమే. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ
ఆ మార్గాలన్నీ పరలోక రాజ్యానికి తీసుకొని పోలేం. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం అపోస్తలుల కార్యములో ఉన్నమాట. ఉన్నతమైన నామం అన్ని నామముల కంటే. ఆయన ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో ఒక గోత్రానికి సంబంధించిన వారిని కాదు కానీ ప్రపంచ మానవాళందరికీ అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం ఉన్నాక ఒకరికే కాదు అవకాశం, అందరికీ అవకాశం. ఎవరు వస్తామన్నా, ఎవరు మేము క్రీస్తు ప్రభువారి మార్గంలో నడుస్తామన్నా, మీకు కాదు పలానోళ్ళకి అనేది ఏం కాదు. అందరికీ క్రీస్తు ప్రభువు తన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎలా పరలోకానికి తీసుకొని పోవాలనో ఆ మార్గాన్ని ఎలా సిద్ధపరిచాడు అని అంటే, ఊరక ఉత్తమ మాటలు చెప్పి ఇట్రాండి అట్రాండి అని అనలా. తన జీవితాన్ని త్యాగము చేసి అర్పించుకొని ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే పరలోకానికి చేరుకుంటాం. మనందరినీ పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి మాత్రమే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు కానీ పండగలు చేసుకోవటానికి, పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికే, పండగలు చేసుకోవటానికి. పండగ చేసుకోవటానికి అది యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది. మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుపోవటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభువు వారి యొక్క పుట్టుకకు, మోషే పుట్టుకకు దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు చంపాలనుకున్నాడు. ఎవరు? హేరోదు. మోషే పుట్టినప్పుడు ఎవరు చంపాలనుకున్నారు? మోషేను ఫరో చంపాలనుకున్నాడు. మోషే పుట్టినప్పుడు ఫరో చక్రవర్తి చంపాలనుకున్నాడు. యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు హేరోదు రాజు చంపాలనుకున్నాడు. కానీ ఆ తలంపులు, మానవుడి తలంపులు దేవుని తలంపులకు చాలా వ్యత్యాసం. హేరోదు చంపి నేను ఒక్కడనే స్థిరస్థాయిగా చరిత్రలో నిలబడాలనుకున్నాడు. ఆయన అంతరించిపోయాడు. చరిత్రలో స్థిరస్థాయిగా ఇప్పటికీ నిలబడినది ఎవరు అని అంటే హేరోదు రాజు చంపాలనుకున్న క్రీస్తు ప్రభువు వారు. ఇప్పటికీ చరిత్ర చెక్క పురుషుడు ఎవరు అనంటే యేసు ప్రభువు వారు మాత్రమే. కాలాన్ని విడగొట్టడానికి చెక్క పురుషుడుగా ఆయన మాత్రమే అర్హుడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కాబట్టి క్రీస్తు ప్రభువు వారు ఉన్నతమైన మంచి మార్గాన్ని మనకు ప్రసాదించాడు. మా ఉన్నతమైన వాడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి చిన్నప్పుడే చంపాలనుకున్నాడు హేరోదు రాజు, కానీ ఆయన వల్ల కాల. మోషేను కూడా చిన్నప్పుడే చంపాలనుకున్నాడు ఫరో, కుదరలా. వీళ్ళిద్దరూ పెరిగిన విధానంలో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నది ఏంది అని అంటే, నాకు ఇచ్చిన టైం అయిపోయింది ఇప్పుడు అని అయ్యగారు క్షమించాలి.
ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి మోషే, ఇశ్రాయేలు ప్రజల కోసమే నాయకత్వం వహించాడు మోషే. కానీ ప్రజలందరి కోసం పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభువారు తన జీవితాన్ని మన కోసం త్యాగం చేశాడు. అది క్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఉన్న పరమార్థం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును. భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నిజంగా నా తండ్రి, కుమారక్కను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్క మిమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలో నా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలని ప్రభు, నిజంగా అక్కకు మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు స్తోత్రాలు. అతని ఆ ప్లేస్ లేకపోతే నేను అతని రాత్రి ఇక్కడ మేము ఉండలేం ప్రభు. నేను అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి అక్క కుటుంబాన్ని బట్టి నేను మీకు వందనాలు. నా తండ్రి, అక్కకు రావాల్సినటువంటి ఆ ఫంక్షన్స్ అన్నీ వచ్చేటువంటి భాగ్యం దయచేయి ప్రభు. తండ్రి, మరి నానిని బట్టి తండ్రి, మరి విజయభాస్కర్ మరి ఆ సార్ని బట్టి కూడా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కుటుంబాన్ని దీవించండి. నాని యొక్క మరి వివాహ విషయంలో కూడా అతనికి సంధికి వస్తూ ఉన్నాం. అన్నిటినీ నైనా ఇదిగో మరి సమకూర్చండి ప్రభు, నీకు స్తోత్రాలు అయ్యా. అలాగే తండ్రి, మరి చల్లాయిని బట్టి మీకు వందనాలు. ఇదిగో మరి 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 నిర్మలమ్మకి ఇచ్చినటువంటి తన ఇద్దరు బిడ్డల్ని కూడా నైనా మీరు ఆశీర్వదించండి. అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా. అదిగో మరి ఉన్నటువంటి ఆస్తుల విషయమై ఉన్న సమస్యలు దాన్ని మీరు తీసివేయి ప్రభా. అక్క చెల్లెళ్ళ మధ్య అనురాగము మీరు అనుగ్రహించండి. ఆవేశాలు నేను తీసివేయండి ప్రభా. అనుకూలంగా ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా ఆలోచించి అర్థం చేసుకొని నా తండ్రి, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ప్రేమ అటువంటి మరి ఆ ప్రేమానురాగాలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది. తన వాళ్ళ అమ్మని బట్టి కూడా మీకు వందనాలు. అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని కూడా దేవ మీరు అనుగ్రహించు. తను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తను మీ బిడ్డల ప్రభా, తండ్రి విజయ్ కుమార్ అన్నని బట్టి, మెర్సీ అక్కని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా ప్రభా తండ్రి, మరి విశ్రాంతి అక్కని బట్టి వందనాలు. ప్రసాద్ అన్నని బట్టి తను ఇచ్చినటువంటి నేను ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, తమ్ముడు అంజీని బట్టి కూడా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని పాట పాడాడు ప్రభా. నేను అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మరి ఎలియాజరాన్ని బట్టి దేవ మీకు వందనాలు నాయన. అన్నని మీరు కాపాడండి, అన్నని మీరు ఆశీర్వదించండి. అన్న కట్టిస్తున్నటువంటి ఆ ఇంటి విషయంలో ఇంకా నా తండ్రి అన్న కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అందించు. ఈరోజు నా తన కేకు విషయంలో కూడా అన్నయ్య ఆలోచించి నన్ను తీసుకొని వచ్చాడు. అందుని బట్టి వందనాలు. అంతకంత 100 రెట్లు దీవిన నా తన కుటుంబానికి నేను మీరు అనుగ్రహించమని ఇదిగో తను అడుగుచున్నా. ఇదిగో తండ్రి, మరి ఇంకా నా తండ్రి మనోరమ్మ గారిని బట్టి, వారి యొక్క కూతుర్ని బట్టి, అల్లులను బట్టి, ఇదిగో మరి మనవరాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నా తండ్రి, మరి పల్లె స్వార్థను కూడా మీరు ఆశీర్వదించాయి. ఈ నెలంతా చలి వాతావరణం అనుకూలంగా ఉండదు ప్రభా. అయినప్పటికీ కూడా ఇదిగో తండ్రి, మీ దాసులు ఇదిగో ప్రభా మరి ప్రయాసను మీరు దీవించమని ప్రార్థన చేస్తాను. దాసులు దావిదాను మోహన్ను, ఇదిగో తండ్రి రాజును సుకుమార్ను, ఇంకా ప్రభా ఇదిగో నా తండ్రి మరి వాసును, అలా ఇదో తండ్రి మరి సుధాకర్ని బట్టి కూడా వందనాలు. ఇంకా ఎంతమంది సహకరిస్తున్నారు. నిజంగా ఆర్థికంగా కూడా ఎంతోమంది సహకరిస్తున్నారు తండ్రి. అటు కుటుంబాలన్నిటినీ నా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. అయిన మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని ఈ సమయంలో తన కేకును నా తండ్రి పంచుకుంటూ ఉండగా కూడా ఎల్లప్పుడూ ఇదిగో తండ్రి మీ తీపి జ్ఞాపకాలు మేము నా తండ్రి ఇదిగో మరి నెంబర్ వేసుకునే కృపను కూడా దయచేయమని తన రాత్రి స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి మరి ప్రతి మరి ఈ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని
విన్న మాటలు అబోధ ఎత్తుకుని పోకుండా చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెను అలా ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క అట్లా కనుక మాడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ మరి అనోన్య సహవాసము సన్నిధి అలాగే ఈ స్థలంలో ఉన్నటువంటి అందరి మీద ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.